RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ నారాత వేయడానికి నారాత వేయాలంటే ముందు నారు పెరగాల. నారు పెరగడానికి మా సొంత ఊరైనటువంటి పటేల్ నగర్ విడవలూరు నుంచి రావడం జరిగింది. విడవలూరు గ్రామ ప్రజల చేత నారు పెరికి నారాత వేయడం జరుగుతా ఉంది. రేపు ఆ వరి రకం సృష్టించినటువంటి చెన్నమాధవ దామోదర్ రాజు గారికి, చెన్నమాధవ సురేందర్ రాజుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనం. ఈ రైస్ కోసం ఎంతో మంది ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది. మొన్ననే ఎమ్మెల్యే గారికి కూడా పంపించాం రైస్. ఎమ్మెల్యేలు, మంత్రులు, లాయర్లు, డాక్టర్లు, ఈ విధంగా బిజినెస్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, రైస్ కన్స్యూమ్ చేసేవాళ్ళు కానీ, నాతో పాటు చదువుకున్న నా స్నేహితులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రత్నం స్కూల్ పెడతాపూలూరులో చదువుకున్నటువంటి స్నేహితులు అయితే ఏమి, ఇంటర్మీడియట్ పెడతాపూలూరు నారాయణ జూనియర్ కాలేజీలో చదివినటువంటి స్నేహితులకు కానీ, అదేవిధంగా బీటెక్ మోహన్ బాబు కాలేజీలో 4 సంవత్సరాలు 2011 నుంచి 2015 పాస్డ్ అవుట్. ఆ బీటెక్ లో చదివినటువంటి ఫ్రెండ్స్ కి, ఇంతమందికి కుటుంబ సభ్యులు, బాబాయిలు, పిన్నిలు, అత్తమ్మ, మామయ్యలు, ఇంతమందికి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి గింజ ఒక అమూల్యమే. ఏంటంటే ప్రతి ఒక్క గింజ అమూల్యం. జాగ్రత్తగా CVR మెథడ్ ఫార్మింగ్ లో మన పండించడం జరుగుతూ ఉంది. ఇంకా మార్చిలో వరి కోతలు, జూన్ లో రైస్ రిలీజ్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. నారు పెరగడం జరిగింది. హర్ష ఇప్పుడు చెప్తా ఉంటాడు లేతనారేయాలని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాడి నుంచి. అది ఇంత ముందు వల్ల సాధ్యపడలేదు. కరెక్ట్ గా 21 రోజు, ఈ రోజు 21 రోజు అయితే నారు వీళ్ళందరూ పోయి పెరికి రావడం జరిగింది. బాగా నీట్ గా వచ్చింది. ఏడంతా సకాలంలో యాత్ర వేయడం జరుగుతూ ఉంది. ఇల్లు కూడా అన్ని విధాలుగా వర్షాలు వచ్చినా కూడా ఏం వచ్చినా కూడా ఆకోకుండా సమయానికి ఏ సమయాలుగా ఉంటే ఆ సమయంలో వచ్చి నారు పెరగడం సకాలంలో చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాన్నగారు కానీ నాన్న సపోర్ట్ అసలు నేను మర్చిపోలేదు. ఇదే విధంగా సేనన్న అంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి సేనన్న అమ్మమ్మ. ఈ శుభ సందర్భంగా అమ్మమ్మను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆమె నేతదాత, అన్నదాత, ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత. మొలగొలుకులు అనే వరి రకపుడు నేను తెలంగాణ సోనా RNR 15048 ఏ విధంగా అయితే వేస్తున్నానో, ఆ రోజుల్లోనే 70-80 సంవత్సరాల క్రితమే నెల్లూరు మొలగొలుకులు నెల్లూరుకు పెట్టింది పేరు. మొలగొలుకలో పండించారామే. ఆ రోజుల్లోనే ఎద్దల బండ్లలో మూటలో రైసులు ఆడిచ్చి పంపించి చేస్తా ఉంది. నేను ఈ రోజున అన్ని 5 రాష్ట్రాల ప్రజలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా నోయిడా, న్యూఢిల్లీ అవతల నోయిడా కూడా పంపించడం జరిగింది. CVR పద్ధతిలో వరి సాగులు చేసి మెథడ్ మట్టి ద్రావణము, మొలకల ద్రావణంతో పంట పండించి వాటిని వినియోగదారుల గమ్యస్థానాలకి పంపించి అప్పుడే అది అంతిమ విజయం. ఇవన్నీ భాగాలు ఏది విత్తనాలు చల్లడం కానీ, నారు పెరకడం కానీ, నారాక వేయడం కానీ, నీళ్లు పెట్టడం కానీ, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం కానీ, కలుపులు తీయడం కానీ, 2 సార్లు మనం కలుపులు చేస్తాము.